శివలింగాన్ని ఉంచడానికి ఉత్తమమైన ప్రదేశం ఈశాన్య దిశ. ఇంట్లో పూజించే శివలింగం ఎప్పుడూ చిన్నదిగా ఉండాలి, అంటే అది మన బొటనవేలు కంటే పొడవుగా ఉండకూడదు. ఒకే ఒక శివలింగం ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ శివలింగాలను ఇంట్లో ఉంచి పూజించడం సరికాదు. శివలింగాన్ని పూజించే ప్రదేశంలో ఇతర శివ రూపాలను ఉంచడం అనుమతించబడదు. రాతి లింగం ఉత్తమం. అయితే అది లోహం అయితే బంగారం, వెండి లేదా రాగితో తయారైన శివలింగంగా ఉండాలి. శివలింగాన్ని గాలి మరియు వెలుతురు ఉన్న ప్రదేశంలో ఉంచాలి. శివలింగాన్ని పూజించడం ద్వారా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉదయం లేదా సాయంత్రం పూజ చేయలేని పరిస్థితి ఉంటే ఇంట్లో శివలింగాన్ని ఉంచకూడదు. నీళ్లు పోసే ప్రదేశంలో శివలింగాన్ని ఉంచాలి. లింగంపై నీరు పోయకపోతే అది ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. ఉదయం స్నానం చేసిన తర్వాత శివలింగంపై కనీసం కొంచెం నీరు పోసి అభిషేకం చేయాలి. అభిషేకం పాలు, నీరు, గంగా జలంతో చేయాలి. శివుడికి ప్రియమైన తెల్లని పుష్పాలతో ఎల్లప్పుడూ అర్చన చేయాలి. లింగాన్ని మాత్రమే పూజించడం సరిపోదు. గౌరీ లేదా వినాయకుడి మట్టి విగ్రహంతో కూడి పూజ చేయడం ద్వారా అనుగ్రహం పొందవచ్చు. శివలింగానికి నైవేద్యం తప్పనిసరిగా సమర్పించాలి. మీరు 1 లేదా 2 రోజులు బయటకు వెళ్ళినప్పుడు శుభ్రమైన నీటిని ఒక రాగి చెంబులో నింపుకుని తీసుకెళ్లవచ్చు. మీరు ఎక్కువ రోజుల పాటు వేరొక ప్రాంతానికి వెళ్లాలనుకుంటే రోజువారీ అభిషేకం మరియు నైవేద్యం నిర్వహించడానికి ఒకరిని నియమించుకోవాలి. లేదా శివలింగాన్ని మీతో తీసుకెళ్లి మీరు వెళ్లే ప్రదేశంలో తగిన పూజలు నిర్వహించవచ్చు. ఇవన్నీ సాధ్యమైనప్పుడు మాత్రమే ఇంట్లో లింగంతో పూజ చేయాలి.